హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం సెప్టెంబర్ 12వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో జరిగిన ఘటన గురించి. మనందరికీ తెలుసు కదా ఆర్జీకర్ కాలేజ్లో ఏం జరిగింది అనేసి. మరి ఈ నేపథ్యంలో ఏమైంది, ఇటు ప్రభుత్వాల దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయం జరిగేలా చూస్తామనటం. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అయితే ఏకంగా అపరాజిత బిల్ అని తీసుకొచ్చేసి అత్యాచార నేరస్తులకి ఉరిశిక్ష అన్నట్టుగా చెప్పింది. మరి ఇది మొదలు కాదు, చివరి కాదు, ఎన్నో జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. మరి ఇక్కడొకటి మనం గమనించాలండి. 32 ఏళ్ల కిందట రాజస్థాన్లో 1992వ సంవత్సరంలో బన్వారీ దేవి అనేసి ఒక ఆమె మీద, బన్వారీ దేవి ఈమె ఏమైంది, ఒక పెళ్ళి ఆపాలి అన్నట్టుగా ఆలోచించిందనమాట. చిన్నపిల్లల పెళ్ళి ఆపాలి అన్నటువంటి నేపథ్యంలో ఆమె మీద సామూహిక అత్యాచారం జరిగింది తన భర్త ముందే. అంతేకాదు, దీని నేపథ్యంలోనే పని చేసే చోట మహిళల మీద లైంగిక వేధింపుల్ని నివారించాలి అన్నట్టుగా విశాఖ గైడ్ లైన్స్ని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? 1997వ సంవత్సరంలో. దాని తర్వాత 2013వ సంవత్సరంలో దీనికి సంబంధించి వర్కింగ్ ఉమెన్కి సంబంధించిన సేఫ్టీ గురించి ఒక చట్టాన్ని తీసుకురావటం జరిగింది. 2012లో ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ ఘటన అన్నటువంటిది కావచ్చు. అట్లానే ఇంకా మనం గమనించాలి, వన్ స్టాప్ సెంటర్లు అనేసి తీసుకొచ్చారు. అలాగే ఇటు దిశ జరిగినప్పుడు ఏమైందండి, దిశ జరిగినప్పుడు వాళ్ళని ఎన్కౌంటర్ చేసేదాకా అది జరిగిందనమాట, అవునా? మరి ఇలా ఏదైనా ఒక ఘటన జరిగింది అంటే ఆ ఘటన జరిగిన తర్వాత ప్రజల్లో ఆవేశం రావటం, ప్రభుత్వాలు చల్లార్చడానికి ట్రై చేయటం, లేదా ఎన్కౌంటర్లు చేయడము, శిక్ష అనేటటువంటిది విధించాలన్నట్టుగా ఆందోళన చేయటం, ఇంకొక న్యూస్ రాగానే అది వదిలేయటం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇటు అరుణా షాన్బాగ్ దగ్గర నుంచి బన్వారీ దేవి కేసు కావచ్చు, అలాగే మనం చూస్తే ఇటు నిర్భయ గురించి కావచ్చు, దిశ గురించి కావచ్చు, వీళ్ళన్నింటిలోకి వచ్చేసరికి చూస్తే మన దేశంలో అసలు అత్యాచారం జరిగినప్పుడు ఈ కేసులు అన్నటువంటివి నమోదు చేయడమే చాలా తక్కువ. పోనీ నమోదు చేశారంటే అందులో శిక్ష పడేది 4వ వంతే. కానీ ఒక రకంగా చెప్పాలి అంటే ఆ న్యాయం జరిగినా జరగకపోయినా సమాజంలో నెక్స్ట్ ఆ అమ్మాయి మూవ్ అవ్వటం అన్నటువంటిది ఎంతో కష్టతరమైనటువంటి పనిగా ఉంది. వెళ్తుంటే వాళ్ళే ఆ అమ్మాయి అని చులకనగా మాట్లాడడం, వర్క్ ప్లేస్లో సరిగ్గా వర్క్ చేసుకోలేకపోవటం, ఆ కన్వీనియన్స్ అన్నటువంటిది ఇవ్వలేకపోతూ ఉన్నాం. ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది. మరి అన్నీ జరిగి నేరస్తులకి శిక్ష పడి వాళ్ళు నేరస్తులని తెలిసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయి మీద మానసికమైనటువంటి ప్రభావం అన్నటువంటిది ఇంకా ఉంటోంది. మరి అలా ఉంటోంది అంటే కారణం ఏంటి? ఎవరు దానికి కారణం? సమాజం. కాబట్టి ఇప్పుడు మనం గమనించాలి, ఇప్పుడు ఏదైతే మనము ఇలా జరుగుతోందనేసి రోడ్డు మీదకి వచ్చి చేసేటటువంటి వాళ్ళు ఉన్నారో, ఇలా ఆందోళనలు కావచ్చు, న్యాయం జరగాలని మాట్లాడి చాలామందిలో ఎవరో ఒకళ్ళని కామెంట్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు, ఎంతోమంది, అందరూ అని నేను అనట్లేదు. మరి ఇలాంటి అన్నీ తగ్గాలి అంటే మారాల్సిందేంటి? ఎవరు మారాలి? మనం మారాలి. మనలో మార్పు అన్నటువంటిది రావాలి. ఒక ఆడపిల్ల మీద ఇలాంటి ఘటన జరిగింది అంటే తనకు మనం సపోర్ట్ ఇవ్వాలి. ఒక నార్మల్ లైఫ్ని తను ధైర్యంగా లీడ్ చేయగలుగుతోంది అంటే దానికి మనము అభినందించాల్సిన విషయం. అంతే తప్ప అదే విషయాన్ని గుర్తు చేయటం, పక్కన వాళ్ళతో మాట్లాడడం, ఇలాంటివన్నీ చేయడం అన్నటువంటిది కరెక్ట్ కాదు. సో ఆ ఒపీనియన్నే ఇక్కడ ఆర్టికల్లో కూడా చెప్తున్నారు. అంటే నేరం చేసినటువంటి దోషి గురించి ఇక్కడ ఎవరు మాట్లాడట్లేదు. ఆ విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించే మళ్ళీ ప్రస్తావన వస్తోంది. వాళ్ళు సమాజంలో ధైర్యంగా తలెత్తుకొని బతికేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటూ ఉన్నాయి అన్నటువంటిది ఒప్పుకోవాల్సిన వాస్తవం. నెక్స్ట్ చూడండి, కేంద్ర క్యాబినెట్ 6 స్కీమ్స్కి సంబంధించి డెసిషన్ తీసుకుంది, ఓకే చెప్పింది. ఆ 6 స్కీమ్స్ ఏంటి అన్నటువంటిది బ్రీఫ్గా చూద్దాం. అందులో ఒకటి వచ్చేసరికి మనకి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అన్నటువంటిది ఉంది, ఆయుష్మాన్ భారత్ కింద. దీని కింద ఏంటి, 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ని ఇవ్వటం జరుగుతుంది. మరి అది కూడా మనకి ఎవరైతే ఒక పావర్టీకి సంబంధించి ఇంత శాలరీ ఉండాలి, ఇంత ఇన్కమ్ ఉండాలి అని ఆ లెవెల్కి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, 70 సంవత్సరాల పైబడిన మహిళలు కావచ్చు, లేకపోతే పురుషులు కావచ్చు, వాళ్ళు రిచ్ అయినా పూరైనా అసలు వాళ్ళ యొక్క ఇన్కమ్తో సంబంధం లేకుండా వీళ్ళందరికీ కూడా ఈ 5 లక్షల రూపాయల బీమాని అందిస్తారనమాట.
అంటే ఇప్పుడు ఏంటి, ఈ ముందు 5 లక్షల రూపాయల పరిధిలోకి వచ్చేటటువంటి 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇప్పుడు ఈ స్కీమ్ కింద ఇప్పుడు 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఎక్స్ట్రా ఇంకొక 5 లక్షల రూపాయల అదనపు బెనిఫిట్ అన్నటువంటిది ఉంటుంది. ఒకవేళ 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇద్దరు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరికీ కూడా సగం సగం దీని ప్రయోజనాలు అన్నటువంటివి వర్తిస్తాయన్నమాట. ఒకవేళ వాళ్ళు ఆయుష్మాన్ సెంట్రల్ పోలీస్డ్ ఫోర్స్ పథకం కావచ్చు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ కావచ్చు, ఇట్లాంటి వాటి కింద వాళ్ళు కవర్ అయ్యారనుకోండి, అట్లాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, 70+ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఆ పథకాల కిందైనా కవర్ చేసుకోవచ్చు ఇన్సూరెన్స్, లేదా దీనివైపు అయినా కూడా రావచ్చు అనమాట. అలాగే రెండవది వచ్చేసరికి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 4కి సంబంధించి, అంటే 4th ఫేజ్. దీని కింద ఏంటి అంటే మొత్తం 62,500 కిలోమీటర్ల రహదారులు నిర్మిస్తారు. అది కూడా 25,000 ఆవాస ప్రాంతాలకి దీన్ని కనెక్ట్ చేయబోతున్నారు. మరి దీని ద్వారా ఏంటి, మౌలిక వసతులు అన్నటువంటివి మరింత అందుబాటులోకి తీసుకురావటం, కనెక్టివిటీ అన్నటువంటిది కల్పించటం. ఇది రెండవ స్కీమ్. మూడవ స్కీమ్ వచ్చేసరికి హైడ్రో ప్రాజెక్టులు, జల విద్యుత్ ప్రాజెక్ట్స్కి సంబంధించి హైడ్రో ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్కి కావాల్సినటువంటి మౌలిక వసతులు అన్నటువంటివి కల్పిస్తారనమాట. అంటే ట్రాన్స్మిషన్ లైన్లు, రహదారులు, వంతెనలు, రైలు మార్గాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఇలాంటివన్నీ. సో దీని కింద పెట్టుకున్న ఒక ఎయిమ్ ఏంటంటే 2031-32 నాటికి మన జల విద్యుత్ సామర్థ్యాన్ని 31,350 మెగావాట్లకు పెంచాలి అనేసి. ఇది కాకుండా విద్యుత్ వాహనాలకి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఇంకొంచెం ప్రోత్సాహకాలు అన్నటువంటివి ప్రకటించారనమాట. అందులో భాగంగా పిఎం ఈ డ్రైవ్ అన్నటువంటి స్కీమ్, దీని గురించి మనం చూద్దాము. అలాగే పిఎం ఈ బస్, ఈ 2 స్కీమ్స్ అనమాట. ఇది కాకుండా 6వది వచ్చేసరికి ప్రాజెక్ట్ మౌజం అన్నటువంటిది. ప్రాజెక్ట్ మౌజం దీని ద్వారా ఏంటి అంటే ఖచ్చితమైన వాతావరణ అంచనాలు విడుదల చేయటం కోసం 2,000 కోట్ల రూపాయలతో దీన్ని అమలు చేయబోతున్నారు. దీంట్లో అత్యాధునికమైనటువంటి రాడార్లు, శాటిలైట్ వ్యవస్థలు, కంప్యూటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివన్నీ సమకూరుస్తారనమాట. సో రియల్ టైంలో, అంటే మనకి నార్మల్గా ఫోర్కాస్ట్ అందిస్తారు కదా, ముందస్తు అంచనాలు, అలా కాకుండా నౌ కాస్ట్, అంటే తక్షణ అంచనాలని తీసుకొచ్చేలాగా రాబోయే 5 సంవత్సరాల్లో వీళ్ళు వర్క్ చేస్తారనమాట. సో ఇప్పుడు ప్రధానమంత్రి ఈ డ్రైవ్ ఏదైతే ఉందో దీని గురించి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ని మనం మరింతగా ప్రమోట్ చేయాలన్నటువంటి లక్ష్యంతో ఫేమ్ పథకాన్ని తీసుకొచ్చారు. అందులో ఇప్పుడు ఫేమ్ 2 నడుస్తుంది. 9 ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చారు ఈ స్కీమ్ని, ఫేమ్ స్కీమ్ని. అందులో ఇప్పుడు ఫేజ్ 2 అనమాట. ఏంటి ఫేమ్ అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్కీమ్ అనేసి మనం పిలుస్తాం. అంటే మన దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలి అన్నటువంటి లక్ష్యంతో నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ కింద ఈ ఫేమ్ స్కీమ్ని మనం అమలు చేస్తున్నాం. అలాంటి ఈ ఫేమ్ స్కీమ్కి రీప్లేస్మెంట్గా పిఎం ఈ డ్రైవ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. పిఎం ఈ డ్రైవ్ అనేసి. ఏంటి పిఎం ఈ డ్రైవ్ అంటే ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ అంటాము. దీనికోసమే మనం చూస్తే మొత్తం 10,900 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది 2 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుందన్నమాట. మరి ఇందులో భాగంగా చూస్తే విద్యుత్ విభాగంలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, అంబులెన్స్లు, ట్రక్కులు, అలాగే ఇతర ఈవీలకి సబ్సిడీల కోసం 3,679 కోట్లు కేటాయించారు. అలాగే 28 లక్షల వాహనాలకి దీని ద్వారా ప్రయోజనం కలుగుతుంది. ఈ అంబులెన్స్ల ఏర్పాటుకు 500 కోట్లు, ఈ ట్రక్కులను ప్రోత్సహించడానికి 500 కోట్లు, అలాగే ఈ బస్సుల సేకరణకి 4,391 కోట్లు. అట్లానే విద్యుత్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను వినియోగించడం కోసం 2,000 కోట్లను ఇస్తారు. ఇంకొక స్కీమ్ చూసాం, పిఎం ఈ బస్ అన్నటువంటిది. అంటే ప్రజా రవాణాన్ని పెంచాలి అన్నటువంటి లక్ష్యంతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని పెంచాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. మనం చూస్తూనే ఉన్నాం, సిటీస్లో చాలా కంజెషన్ అన్నటువంటిది పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో పొల్యూషన్ని తగ్గించాలి అన్నా, ట్రాఫిక్ని తగ్గించాలి అన్నా, మన ఎన్వైరన్మెంట్ని కాపాడుకోవాలి అన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నటువంటిది మనకి ఒక మంచి ఆప్షన్. అందులోనూ ఒక ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ ఆప్షన్ కనుక మనకు వచ్చింది అంటే అది ఇంకా మంచిది కదా. ఆ నేపథ్యంలోనే పిఎం ఈ బస్ అన్నటువంటి సేవా పథకాన్ని ఇప్పుడు తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ చూడండి, గ్రామ న్యాయాలయాకి సంబంధించి. గ్రామ న్యాయాలయాలు ఏంటి? గ్రామ న్యాయాలయాలు అంటే
ఇప్పుడు ఏవైనా చిన్న చిన్న కేసులు వస్తే వాటిని సాల్వ్ చేసుకోవటం కోసం హైకోర్టు చుట్టూ లేదా డిస్ట్రిక్ట్ కోర్టుల చుట్టూ లేదు అనుకుంటే సుప్రీంకోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చాలా తక్కువ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ స్థాయిలోనే వాటిని పరిష్కరించుకోగలిగితే అప్పుడు చాలా వరకు కేసెస్ పెండింగ్ అన్నటువంటిది కూడా తగ్గుతుంది అన్నటువంటి ఉద్దేశంతో గ్రామ న్యాయాలయాల్ని ఏర్పాటు చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్ వచ్చింది. మరి ఇక్కడ ఏమైంది అంటే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేయండి అని ఎన్నిసార్లు చెప్తూ ఉన్నా ఆ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ఇప్పుడు ఒక కేసు సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళింది. మరి దాంతో న్యాయాలయాల ఏర్పాటు యొక్క పరిస్థితిని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయండి అన్నట్టుగా ఇప్పటిదాకా అఫిడవిట్ దాఖలు చేయనటువంటి హిమాచల్ ప్రదేశ్తో సహా కొన్ని రాష్ట్రాలకి సుప్రీంకోర్టు అన్నటువంటిది 3 వారాల గడువు అన్నటువంటిది ఇచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ గమనించాలి, 2008లో గ్రామ న్యాయాలయాలకు సంబంధించి చట్టం తీసుకొచ్చారు. మరి ఆ చట్టం పేరేంటి అన్నటువంటిది మీరు చెప్పండి. మరి దీని ద్వారా ఇప్పటికీ 6% మాత్రమే ఇలా గ్రామ న్యాయాలయాలు అన్నటువంటివి ఏర్పాటు అయ్యాయి మన దేశంలో అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చైనాని లక్ష్యంగా చేసుకొని అమెరికా ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అదే బయోసెక్యూర్ యాక్ట్ అన్నటువంటిది. మరి దీని ద్వారా మన భారతదేశానికి ఎలాంటి లాభం చేకూరుతుంది అన్నటువంటిది ఇప్పుడు మనకు అవసరం. సో ఇక్కడ ఏమవుతోంది అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చైనా కంపెనీలు ఏవైతే ఉంటాయో, అంటే చైనాకి సంబంధించి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చైనా కంపెనీలతో అమెరికాకి సంబంధించిన చాలా కంపెనీలు వ్యాపారం కొనసాగిస్తూ ఉంటుంది. అది కూడా ఏంటి, ఈ బయోలాజికల్ వీటికి సంబంధించి అనమాట, అంటే ఈ ఫార్మా రంగంలో ఉన్నటువంటి సంస్థలు. మరి ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళ కాంట్రాక్ట్ తయారీ అవసరాల కోసం ఇప్పుడు అమెరికా చైనా మీద ఆధారపడక్కర్లేదు, చైనాతో వాళ్ళ కాంట్రాక్ట్స్ అన్నటువంటి ఉండవు. మరి ఆ నేపథ్యంలో ఆ దేశంలో ఉన్నటువంటి కంపెనీలు వేరే దేశాల వైపు చూస్తాయి, అందులో మన భారతదేశం కూడా ఉంటుంది. మరి మన భారతదేశానికి ఇక్కడున్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే మన భారతదేశానికి ప్రస్తుతం ఈ పరిశ్రమకి సంబంధించి, అంటే ఫార్మా రంగ పరిశ్రమకి సంబంధించి 2.5 నుంచి 3% వాటా అమెరికాతో ఉంది. అంతేకాకుండా చైనాతో పోలిస్తే మన దేశంలో తయారీ ఖర్చు అన్నటువంటి తక్కువ. మరి ఈ అమెరికాకి సంబంధించి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఉండే యూనిట్లు అమెరికా కాకుండా బయట ఎక్కువ దేశాల్లో ఏ దేశంలో ఎక్కువ ఉన్నాయంటే మన దేశంలో. అంతేకాకుండా మన వార్షిక ఔషధ ఎగుమతుల్లో అమెరికా వాటా 33%. మరి ఇన్ని అవకాశాలు మనం ఉన్నప్పుడు మన దేశానికి దీని ద్వారా మరిన్ని ఈ ఒప్పందాలు కుదిరేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. సో మన దేశ ఫార్మా కంపెనీలకి ఎక్కువ అగ్రిమెంట్స్ జరిగితే ఏమవుతుంది, మన ఫార్మా రంగం కూడా అభివృద్ధి చెందుతుంది, అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో కంపెనీలకు కూడా అవకాశాలు వస్తాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్ చూడండి, సైబర్ నేరాల అడ్డాగా గోల్డెన్ ట్రయాంగిల్ అన్నటువంటిది ఉంది అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో ఎలా మోసం చేస్తారు ఏంటి ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు. బట్ మనకి గోల్డెన్ ట్రయాంగిల్ అనేసి, అట్లానే గోల్డెన్ క్రెసెంట్ అనేసి 2 రకాలు ఉంటాయి. ఇవి 2 కూడా మనకి జాగ్రఫికల్గా ఇంపార్టెంట్ అనమాట. ఇవి 2 ఏంటి అంటే మనకి డ్రగ్స్కి సంబంధించి ఉత్పత్తి సరఫరా ఎక్కువ జరిగేటటువంటి ప్రాంతాలు. అందులో డ్రగ్ ట్రయాంగిల్ అంటే థాయిలాండ్, మయన్మార్, లావోస్ ఇవన్నీ వస్తాయి, కాంబోడియా కూడా. గోల్డెన్ క్రెసెంట్ అనేసరికి ఏమవుతుంది అంటే ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, అలాగే పాకిస్తాన్, ఈ 3 కలిపి గోల్డెన్ క్రెసెంట్ అనేసి అంటాం. సో ఇది ఈ షేప్లో ఉంటుంది కాబట్టి. గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఇది ఈ షేప్లో ఉంటుంది కాబట్టి ఈ 4 దేశాలని ఇది కవర్ చేస్తుంది, ముఖ్యంగా థాయిలాండ్, మయన్మార్, లావోస్ అనమాట. అయితే మన దేశానికి గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం అన్నటువంటిది ఇలా ఉంది అనుకుంటే ఇటేమో డ్రగ్ క్రెసెంట్ అన్నటువంటిది, గోల్డెన్ క్రెసెంట్ అన్నటువంటిది ఉంటుంది, ఇక్కడేమో గోల్డెన్ ట్రయాంగిల్ అన్నటువంటిది ఉంటుంది. సో ఇటువైపు నుంచి ఇటువైపు సరఫరా చేయడానికి మన భారతదేశం అన్నటువంటిది ఒక మీడియం లాగా పనిచేయగలదు. అందుకనే మన దేశంలో డ్రగ్స్కి సంబంధించి సరఫరా ఇవన్నీ చేస్తూ ఎంతోమంది పట్టుబడుతూ ఉన్నారు రోజు, అవునా? సో ఆ నేపథ్యంలో మన భారతదేశంలో ఈ డ్రగ్స్ సరఫరాని నిలిపివేయటం అన్నటువంటిది ఎంతో ఛాలెంజింగ్ పని. అందుకే కదా డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ అనేసి భారతదేశం 2020లో తీసుకొచ్చింది. మన భారతదేశాన్ని డ్రగ్స్ రహిత దేశంగా, మారక ద్రవ్య రహిత దేశంగా మార్చాలి అన్నటువంటిదే మనకున్నటువంటి లక్ష్యం, అవునా? నెక్స్ట్ చూడండి, మన భారత స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ చేసినటువంటి రైలు ప్రయాణాలకి గుర్తుగా ఒక రైలు పెట్టని కేంద్ర సాంస్కృతిక శాఖ అన్నటువంటిది ఆవిష్కరించింది.
మొత్తం మన జాతిని ఏకం చేసేందుకు మహాత్మా గాంధీ సాగించినటువంటి రైలు ప్రయాణాలన్నింటినీ ప్రతిబింబిస్తూ థర్డ్ క్లాస్ రైల్వే కంపార్ట్మెంట్ లాగా ఈ పెట్టెకి ఒక పెయింటింగ్ని వేసి రాజ్ఘాట్ దగ్గర, ఢిల్లీలోని రాజ్ఘాట్ దగ్గర గాంధీ దర్శన్ అన్నటువంటి పేరుతో దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఏంటి? గాంధీ దర్శన్ అన్నటువంటి పేరుతో. ఈ పెట్టె ద్వారం దగ్గర మన మహాత్మా గాంధీ రైలు దిగుతున్నట్టుగా విగ్రహాన్ని అమర్చడం ఇక్కడ మనకు గమనిస్తూ ఉంటుంది కదా. మరి ఈయన చనిపోయి 75 ఏళ్ళు దాటినా కూడా ఆయన సిద్ధాంతాలు, ఆశయాలు అన్నటువంటివి ఇప్పటికీ మన భారతదేశాన్నే కాదు ఎన్నో దేశాలని ప్రభావితం చేస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మనకి ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, భారత సంతతి రచయితకి సింగపూర్ లిటరేచర్ అవార్డు అన్నటువంటిది వచ్చింది. ఎవరు అంటే ప్రశాంతి రామ్. ఈమెకి సింగపూర్ లిటరేచర్ అవార్డు అన్నటువంటిది వచ్చింది. 2023లో ఈమె రాసినటువంటి 9 యార్డ్ శారీస్ అనేటటువంటి ఒక ఆంగ్ల కాల్పనిక కథానికకి ఈ అవార్డు అన్నటువంటిది వచ్చిందనమాట. మరి ఇది కాకుండా నాన్ ఫిక్షన్ విభాగంలో అయితే భారత సంతతికి చెందినటువంటి షుబిగి రావ్, తనకి పల్ప్ 3 యాన్ యాంటీమేట్ ఇన్వెంటరీ ఆఫ్ ద బానిష్డ్ బుక్ అన్నటువంటి దీనికి ఈ పురస్కారం అన్నటువంటిది వచ్చింది. మరి ఈ సింగపూర్ లిటరేచర్ అవార్డు మొత్తం 17 మంది రచయితలకి, అనువాదకులకి, అలాగే హాస్య కళాకారులకి ప్రదానం చేశారనమాట. నెక్స్ట్ చూడండి, బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ 2024 రిపోర్ట్లో మొత్తం 89 దేశాల్లో స్విట్జర్లాండ్ అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది. దాని తర్వాత జపాన్, తర్వాత 3వ స్థానంలో USA, 4వ స్థానంలో కెనడా, 5వ స్థానంలో ఆస్ట్రేలియా ఉన్నాయి. మన భారతదేశం అయితే 33వ స్థానంలో ఉంది. అలాగే కౌంటర్ పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం ఇండియా అన్నటువంటిది 5G స్మార్ట్ ఫోన్స్కి సంబంధించి సెకండ్ లార్జెస్ట్ మార్కెట్గా ప్రపంచంలో అవతరించింది. మొత్తం 13% షేర్ని మన భారతదేశం కలిగి ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి, అమిత్ షా రీసెంట్గా పార్లమెంటరీ కమిటీ ఆన్ అఫీషియల్ లాంగ్వేజ్కి చైర్పర్సన్గా యునానిమస్గా రీఎలెక్ట్ అయ్యారనమాట. మరి 2019 నుంచి 24 వరకు ఈ కమిటీకి ఈయన చైర్పర్సన్గా ఉండేవారు. మళ్ళీ సెకండ్ టైం కూడా ఈయనే ఎన్నికయ్యారు. నెక్స్ట్ చూడండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అలాగే ఇండియన్ ఆర్మీకి మధ్య ఒక MOU అన్నటువంటిది కుదిరింది, గతిశక్తి విశ్వవిద్యాలయ అన్నటువంటి దానికి సంబంధించి. మరి దీని కింద ఏంటి అంటే మనకి ఈ ఏవైతే మిలిటరీ పర్సనల్స్ ఉంటారో వాళ్ళకి లాజిస్టిక్స్ ఎక్స్పర్టైజ్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఉద్దేశించినటువంటిది ఇది. నెక్స్ట్ చూడండి, ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి కింజరావు రామ్మోహన్ నాయుడు ఈయన ఎన్నికయ్యారనమాట. మరి రీసెంట్గా 2వ ఆసియా పసిఫిక్ మంత్రుల సదస్సు అన్నటువంటిది జరిగితే అందులో ఈయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నెక్స్ట్ చూడండి, సుప్రీంకోర్టు న్యాయపీఠం మీద దక్షిణాది వాళ్ళు ఎవరెవరున్నారు అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారనమాట. అందులో భారత ప్రధాన న్యాయమూర్తులుగా ఇప్పటిదాకా 50 మంది పనిచేస్తే అందులో దక్షిణాదికి సంబంధించిన వాళ్ళు 9 మంది ఉన్నారు. వాళ్ళలో అత్యధికంగా కర్ణాటకకి సంబంధించిన 4 ఉన్నారు. తొలి CJ జస్టిస్ HJ కాన్యా, ఈయన చనిపోయిన తర్వాత అప్పట్లో సీనియారిటీలో 2వ స్థానంలో ఉన్న తమిళనాడుకి చెందినటువంటి జస్టిస్ M పతంజలి శాస్త్రి, ఈయన 1951లో ఈ బాధ్యతలు చేపట్టారనమాట. నెక్స్ట్ చూడండి, ఇంగ్లీష్ ఛానల్ని ఈదిన అతి పిన్న వయస్కురాలిగా, అత్యంత వేగంగా ఈదినటువంటి పారా స్విమ్మర్గా ఇటీవల ప్రపంచ రికార్డు సృష్టించిన ముంబైకి చెందిన 16 ఏళ్ల యువతి ఎవరు అంటే జియా రాయ్. ఉక్రెయిన్లో శాంతి స్థాపనకి స్విట్జర్లాండ్లో ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకి మన భారతదేశం తరపున ఎవరు హాజరయ్యారు అంటే విదేశాంగ శాఖ కార్యదర్శి అయినటువంటి పవన్ కపూర్ హాజరయ్యారన్నమాట. అంతేకాదు ఇక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు యుద్ధ సమాప్తి కోసం 10 సూత్రాల ప్రణాళికను కూడా ప్రతిపాదించారు. నెక్స్ట్ చూడండి, అతిసార కేసుల నియంత్రణ చర్యల్లో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత మీద ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. మరది ఎప్పుడు అంటే 2024 జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు. మరి కేంద్రం చేపట్టినటువంటి స్టాప్ డయేరియా కార్యక్రమంలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందనమాట. సో ఇవి ఇవాల్టి మన ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.